అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఫిబ్రవరి 13వ తేదీ ప్రపంచ రేడియో దినోత్సవం అండి. రేడియో అనేది ఒక విప్లవం అండి. ప్రపంచంలో రేడియో కమ్యూనికేషన్ అనేది పారిశ్రామిక విప్లవంలాగా చాలా ఒక విప్లవాత్మకమైన మార్పుని ప్రజల్లో తీసుకొచ్చింది. అటువంటి రేడియోల్లో కొన్ని మన పెద్దలు వాడినటువంటి రేడియోలన్నీ కూడా మీకు చూపిస్తాను. ఇది 1932 నాటి హెచ్ఎంవి హిజ్ మాస్టర్స్ వాయిడ్స్ లైసెన్స్డ్ రేడియో అండి. ఇది రేడియో లైసెన్స్. రేడియో ఉండాలంటే లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలండి. దీన్ని పోస్టల్ డిపార్ట్మెంట్ ప్రతి సంవత్సరానికి ఒకసారి రెన్యువల్ చేసేవారండి. ఇది చక్కగా పనిచేస్తుంది. దీంట్లో ప్రపంచంలో అన్ని స్టేషన్స్ కూడా చాలా వరకు వస్తున్నాయండి. ఇది ఫిలిప్స్ రేడియో అండి. ఇది చాలా పెద్ద రేడియో, ఇప్పటికీ కూడా పర్ఫెక్ట్ గా పనిచేస్తుందండి. ఇవి కూడా తర్వాత వచ్చినటువంటి తర్వాత తరం రేడియోలు. ఇది కూడా ఫిలిప్స్ రేడియో అండి. ఇది కూడా వాల్వ్ రేడియో, ఇది కూడా వాల్వ్ రేడియో. ఇవన్నీ కూడా తర్వాత జనరేషన్ లో వచ్చినటువంటి రేడియోలు అండి.